హలో డెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో సమ్మర్ 2025 యానిమే సీజన్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. హార్డ్లీ 1 or 2 వీక్స్లో మీకు ఈ సీజన్లో వచ్చిన అన్ని యానిమేస్ అయితే ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతాయి, 1-2 తప్ప. అండ్ మనమైతే ఫైనల్లీ ఫాల్ సీజన్లోకి ఎంటర్ కాబోతున్నాం, ఫాల్ 2025. అండ్ ఫాల్ 2025 క్రేజీ యానిమేస్ తోటి నిండిపోయింది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ సమ్మర్ 2025 స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ సీజన్ రిలేటెడ్ యానిమే వీడియోస్ అయితే నేను చాలా తక్కువ చేశాను. అట్లీస్ట్ ఈ మెయిన్ వీడియో అయిన టాప్ 10 సమ్మర్ 2025 యానిమేస్ యొక్క వీడియో మీకు అందిద్దామని చెప్పి ఈ వీడియోతోటి వచ్చానమాట. సో ఇక ల్యాగ్ లేకుండా మనం లిస్ట్లోకి అయితే దూరిపోదాం. వెయిట్ లిస్ట్లోకి వెళ్ళే ముందు మీకు టాప్ 10 ఏంటో ఒకటి చెప్పండి, వీడియోలో కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ ఇంకొకటి, ఈ లిస్ట్ చూసిన తర్వాత మీరందరూ షాక్ అవ్వచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి, ఈ లిస్ట్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఎన్నో యానిమేస్ ఉన్నాయి గొప్పవి. సో వాట్ ఎవర్ చేయలేక లిస్ట్ తీసి ఈ 10 అయితే సెలెక్ట్ చేశానమాట నేనైతే. సో ఏ ఆలోచించకుండా లిస్ట్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 10, కైజు నెంబర్ 8 సీజన్ 2. ఈ సీజన్ 2 మనకి జూలై 19th స్టార్ట్ అయింది. స్టూడియో ప్రొడక్షన్ ఏజెంట్ నుంచి అయితే వస్తుంది. టోటల్ 11 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి సీజన్ 2లో. సో కైజు నెంబర్ 8 గురించి నేను పెద్ద చెప్పాలా, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో ఇది చూసుకుంటే ఆల్రెడీ సీజన్ 1 వచ్చి అండ్ మనకి తెలుగు డబ్ కూడా ఉంది. ఇప్పుడు సీజన్ 2 కూడా సేమ్ మనకి జపనీస్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో అప్పుడే తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్నిట్లో వస్తాయి. సో దీని గురించి చెప్పాలంటే ఒక ముక్కలో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ యానిమేస్ అని చెప్పుకోవచ్చు, షోనన్ యానిమేస్లో. సో మంచి స్టోరీ ఉంటుంది, ఎస్పెషల్లీ ఆ కైజు బ్యాటిల్స్ చాలా బాగుంటాయి. అండ్ పర్టికులర్లీ ఈ సీజన్ 2 విషయానికి వస్తే సీజన్ 1తో పోలిస్తే కొన్ని చోట్ల యానిమేషన్ చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఫైట్లలో యానిమేషన్ దీంట్లో అదిరిపోయింది. అక్కడక్కడ కొంచెం తగ్గినా కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సీజన్ 1తో పోలిస్తే సుపీరియర్ క్వాలిటీనే మనకు అందించారు. సో ఓవరాల్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలిగించింది, దాంట్లో డౌటే లేదు. ఇది చూసుకుంటే మన ఇండియాలో క్రంచ్రోల్ లెవెల్లో ఉందో, మన లాంగ్వేజెస్లో కూడా ఉంది. సీజన్ 2 కంటిన్యూ అవుతుంది. సో వెళ్ళిపోయి ఇప్పుడే చూసేయండి, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక దీని ప్రిమిస్ విషయానికి వెళ్ళిపోతే, సో మన మెయిన్ హీరో ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అనమాట, కఫ్కా. సో మనోడు చూసుకుంటే ఆ కైజుల్ని చంపే దాంట్లో అయితే జాయిన్ అవ్వాలని చూస్తూ ఉంటాడు. సో అయినా కానీ ఎంత ట్రై చేసినా ఎవ్రీ టైం ఫెయిల్ అవుతూనే ఉంటాడు. మనోడు మిడిల్ ఏజ్డ్ కూడా వచ్చేస్తాడు. సో ఇక హోప్స్ అన్నీ వదిలేసుకొని నార్మల్గా అయితే ఉంటాడనమాట. బట్ అదే టైంలో తనకు ఒక హోప్ వస్తుంది. అది ఏంటి, దాంట్లో జాయిన్ అవుతాడా లేదా అనే స్టోరీ ఉంటుందన్నమాట. సో ఒకటే చెప్తున్నాను, వెళ్ళిపోయి చూసేయండి. డెఫినెట్లీ షోనన్ ఫ్యాన్స్కి కైజు నెంబర్ 8 ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. అండ్ సీజన్ 2 అయితే ఈజీలీ టాప్ 10లో పెట్టేయచ్చు, అంత బాగుంది. సో ఇక మన నెంబర్ 9 విషయానికి వెళ్ళిపోతే గ్రాండ్ బ్లూ సీజన్ 2. ఇది చూసుకుంటే మనకు జూలై 8th వచ్చింది స్టూడియో జీరోజీ లైబ్రరీ నుంచి. దీంట్లో టోటల్ 12 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. అండ్ గ్రాండ్ బ్లూ సీజన్ 2 గురించి ఒక్క ముక్కలు చెప్పాలంటే ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాల తర్వాత వచ్చింది సీజన్ 1తో పోలిస్తే. సో ఆ సీజన్ 1 ఇంకా రాదేమో సీజన్ 2 అని చెప్పి అందరు ఫిక్స్ అయిపోయిన టైంలో వాళ్ళు అనౌన్స్ చేసి అండ్ మనకైతే అందించారనమాట. ఒకటి, ఇన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ స్టూడియో మారుతుందేమో, యానిమేషన్ మొత్తం మారిపోతుందేమో, అంత గొప్పగా ఉండదేమో అని భయపడతాం. బట్ ఇక్కడ చూసుకుంటే సేమ్ స్టూడియోనే రావడం, సేమ్ స్టాఫే రావడం, అసలు సీజన్ 1తో పోలిస్తే ఎటువంటి చేంజెస్ లేకుండా అదే రేంజ్ క్వాలిటీ, ఇన్ఫ్యాక్ట్ దానికంటే బెటర్ యానిమేషన్ తోటి మనకు అందించడం ఈజ్ డెఫినెట్లీ మనకి బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. గ్రాండ్ బ్లూ సీజన్ 2 చూస్తున్నంతసేపు నేను ఎంత హ్యాపీ అంటే సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2 నాకు ఇంకా బాగా నచ్చింది. ఎందుకంటే సీజన్ 1లా కాకుండా సీజన్ 2లో అక్కడక్కడ కొంచెం క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. సీజన్ 1 ఈజ్ కంప్లీట్లీ బ్రెయిన్ రాట్, ఆ కామెడీ, ఆ సిల్లీ థింగ్స్ అన్నీ ఘోరంగా నవ్వుకొని చచ్చిపోతాం. బట్ ఇక్కడ సీజన్ 2లో చూసుకుంటే ఆ కామెడీతో పాటు కొంచెం క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉంది అండ్ కొంచెం కొత్త క్యారెక్టర్స్ రావడం. సో చాలా ఫ్రెష్గా అనిపించింది అండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఇప్పటికి కూడా చూసుకుంటే. సో దీని ప్రవేశ విషయానికి వెళ్ళిపోతే మన మెయిన్ హీరో మనోడైతే ఒక కాలేజ్ స్టూడెంట్ అనమాట. సో కాలేజీలో జాయిన్ అవ్వడానికి వాళ్ళ కజిన్ ఉండే వాళ్ళ ఊరికి అయితే వస్తాడనమాట. అక్కడికి వచ్చి మనోడు కోరుకుండేది ఒకటే, ఒక సింపుల్ కాలేజ్ లైఫ్ అండ్ ఒక క్లబ్లో జాయిన్ అవ్వాలి. అలాగే జాయిన్ అవుతాడు. సో ప్రశాంతంగా బతకాలనుకుంటాడు. బట్ వాడు అనుకున్న దానికి విభిన్నంగా వాడి లైఫ్ అయితే మారిపోతుంది. బట్ దాన్ని కూడా ఎంజాయ్ చేస్తాడు. అసలు ఏంటి ఈ స్టోరీ, వాడి కథ ఏంటి తెలుసుకోవాలనుకుంటే గ్రాండ్ బ్లూ అయితే చూసేయండి. మన ఇండియాలో క్రంచ్రోల్లో ఉంది, తెలుగులో అయితే అవైలబుల్లో లేదు. సో ఇక నెంబర్ 8 విషయానికి వెళ్ళిపోతే సిటీ ద యానిమేషన్. సో ఇది చూసుకుంటే జూలై 7th రిలీజ్ అయింది. ఇది క్యోటో స్టూడియో నుంచి వచ్చింది, క్యోటో యానిమేషన్ నుంచి. టోటల్ 13 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. సో దీని గురించి చెప్పాలంటే సిటీ ఆబ్వియస్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యానిమేస్, దాంట్లో డౌటే లేదు. నేను రిలీజ్ కాకముందే ఫిక్స్ అయిపోయాయి, ఎందుకంటే ఐ నో మాంగా బాగుంటుంది. అక్కడ క్యోటో యానిమేషన్ నుంచి వస్తుందంటే ఇంకా అది టాప్ టైరే క్వాలిటీ వైజ్గా చూసుకుంటే. సో అదే రేంజ్లో ఉంది.
అండ్ ఇంకొకటి దీన్ని గ్రాంటెడ్గా తీసుకొని చూసేయచ్చు ఎవడైనా. ఎందుకంటే ఒకటి మీరు నిచ్చిజో చూసుంటే గనక, నిచ్చిజోకి ఫ్యాన్స్ అయితే గనక ఇది డెఫినెట్లీ మీ లిస్ట్లో ఉండాల్సిందే. ఎందుకంటే దీన్ని క్రియేట్ చేసింది నిచ్చిజో క్రియేటరే. అండ్ ఇది చూసుకుంటే మొత్తం ఆ టీం కావచ్చు అంతా బ్యాక్ వచ్చేసి నిచ్చిజో మీద ఎంత లవ్ పెట్టి వర్క్ చేశారో దీని మీద కూడా అంతే పెట్టారు, సేమ్ స్టూడియోనే. అండ్ ఇది కూడా అదే రేంజ్లో అదిరిపోయింది. ఎవ్రీ ఎపిసోడ్ ఈజ్ వర్త్ యూ వాచ్. దీంట్లో ఒక పర్టికులర్ ఎపిసోడ్ ఉంటుంది, ఆ ఎపిసోడ్ నెంబర్ చెప్పను, మీరు చూస్తే తెలుసుకోండి. ఆ ఎపిసోడ్ నన్ను అడిగితే మేబీ సోఫార్ ఇయర్లో వచ్చిన యానిమేల్లో బెస్ట్ ఎపిసోడ్ అదే అని చెప్పుకోవచ్చు, డైరెక్షన్ వైజ్గా, యానిమేషన్ క్వాలిటీ వైజ్గా. ఆ ఎపిసోడ్ అంటే మీరే యానిమే చూసి తెలుసుకోండి. ఇది మన ఇండియాలో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు డబ్బు అయితే లేదు. ఇక దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే, సో సిటీ పేరుకు తగ్గట్టుగానే అదొక సిటీ అనమాట. ఆ సిటీలో ఉండే అందరు మనుషుల మధ్య స్టోరీ అయితే రన్ అవుతూ ఉంటుంది. దాంట్లో మెయిన్గా మన మెయిన్ క్యారెక్టర్ ఒక అమ్మాయి చుట్టూ అయితే ఉంటుందన్నమాట. బట్ అలా అని చెప్పి తనది ఒక్కదేనా అంటే కాదు, అది ఎంతమంది మధ్య జరుగుతుందంటే స్టోరీ ఆ హోల్ సిటీ గురించి ఉంటుంది. అండ్ ఆ సిటీ వైబ్స్ అయితే చాలా అంటే చాలా యూనిక్గా అండ్ మంచి ఫన్గా చాలా అంటే చాలా బాగుంటాయి. సో వెళ్ళిపోయి చూసేయండి. సో ఇక నెంబర్ 7 విషయానికి వెళ్ళిపోతే గచ్చియాకుట. ఇది చూసుకుంటే జూలై 6th వచ్చింది స్టూడియో బోన్స్ నుంచి. దీంట్లో టోటల్ 24 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. సో ఐ థింక్ ఈ లిస్ట్లో పెద్ద యానిమే ఇది ఒక్కటే అనుకుంటా. అంటే ఇది చాలా పెద్ద యానిమే. 24 అంటే ఇంకో సీజన్ కూడా రన్ అవుతుంది ఇది చూసుకుంటే. సో స్టూడియో బోన్స్ ఎవ్రీ సీజన్ ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే స్టూడియో బోన్స్ ఫిలిమ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, బోన్స్ వాళ్ళు బోన్స్ ఫిలిం కొత్త డివిజన్ స్టార్ట్ చేశారు వాళ్ళ దాంట్లోనే. ఎప్పుడు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి వాళ్ళు ఎవ్రీ సీజన్ ఒక బ్యాంగర్ ఆఫ్ యానిమేని అయితే రిలీజ్ చేస్తూనే ఉన్నారు భయ్య. అసలు షాకింగ్ ఏంటి ఇదే పనిగా యానిమేస్ మీద యానిమేస్ రిలీజ్ చేస్తున్నారని చెప్పి. లాస్ట్ టైం చూసుకుంటే మై హీరో అకాడమీ విజిలాంటిస్, ఇప్పుడు చూసుకుంటే గచియాకుట. సో దానికి ముందే ఇంకొకటి, ఇలా నాన్ స్టాప్గా క్రేజీ యానిమేషన్ అయితే మన దగ్గర తీసుకొస్తున్నారు. అండ్ ఎవ్రీథింగ్ కూడా వర్కౌట్ అవుతుంది, యానిమేషన్ వైజ్గా అదిరిపోతుంది. సో గజియాకుటాలో బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ ఆర్ట్ స్టైలు ఆల్మోస్ట్ మాంగాకి దగ్గరగా ఎంతో బాగుంది, యానిమేషన్ కూడా అదిరిపోయింది. సో డెఫినెట్లీ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. బట్ దీని ప్రమేష్ విషయానికి వెళ్ళిపోతే ఫస్ట్ మనం, సో అక్కడ 2 ప్రపంచాలు ఉంటాయన్నమాట. ఒకటి పైన ఉంటుంది, ఏది మన హీరో కూడా పైన ఉంటాడు. బట్ పైన కూడా 2 ఉంటాయి, ఒకవైపు రిచ్ ఒకవైపు పూర్. హీరో ఏమో దాంట్లో ఉంటాడనమాట. సో మనోడికి ఏంటి గార్బేజ్ కలెక్ట్ చేయడం ఇష్టం. అది ఎందుకు అనేది మీరు స్టోరీ చూసి తెలుసుకోండి. సో అలా ఒకరోజు అయితే వాళ్ళ నేనేం చెప్పినా స్పాయిల్ అయిపోతారు, ఒకటే చెప్తాను. సో కింద చూసుకుంటే ఇంకో ప్రపంచం ఉంటుంది, చెత్త ప్రపంచం. సో ఇక్కడ ఏదైనా పైన ఉండే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే అక్కడి నుంచి కిందకైతే తోసేస్తారనమాట. సో అలాగా ఒకరోజు మన హీరో ఒక చిన్న తప్పు చేశాడని చెప్పి, అంటే పెద్ద తప్పు చేశాడని చెప్పి వాళ్ళే వాడి మీద శిక్ష అయితే విధిస్తాడు, వాడు చేశాడా లేదా అని కూడా చూడకుండా. సో ఆ తర్వాత స్టోరీ ముందుకు ఎలా వెళ్తుంది, మన హీరో ఏం చేస్తాడో స్టోరీ ఉంటుందన్నమాట. యాక్చువల్గా చెప్తే స్పాయిల్ అవుతుందని ఇంకా ఏం రివీల్ చేయలేదు, బట్ చెప్తున్నాను. గచ్చియాకుట ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్. వెళ్ళిపోయి చూసేయండి. మన ఇండియాలో క్రంచీరోల్లో ఉంది, అట్ ద సేమ్ టైం తెలుగు డబ్ కూడా ఉంది. ఎస్ మీకు కైజు నెంబర్ 8 లాగే గచ్చియాకుట కూడా ఎవ్రీ వీక్ జపనీస్తో పాటు తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో వెళ్ళి చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక నెంబర్ 6 విషయానికి వెళ్ళిపోతే మై డ్రెస్ అప్ డార్లింగ్ సీజన్ 2. సో ఇది చూసుకుంటే జూలై 6th వచ్చింది స్టూడియో క్లవ్ వర్క్స్ నుంచి. దీంట్లో టోటల్ 12 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. సో మై డ్రెస్ అప్ డార్లింగ్ గురించి కూడా నేను చెప్పాలా, అందరికీ ఆల్రెడీ పరిచయం ఉండే ఉంటుంది, తెలుగులో వచ్చింది, చాలా పాపులర్ కూడా మన దగ్గర. అండ్ ఒక మంచి రామ్ కామ్ యానిమే అని చెప్పుకోవాలి, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు సీజన్ 2 కూడా వచ్చింది, బట్ సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2లో నాకు కొన్ని థింగ్స్ బాగా నచ్చాయి. వాటిల్లో ఫస్ట్ది ఫ్యాన్ సర్వీస్ని తగ్గించారు. సో సీజన్ 1లో చూసుకుంటే కొంచెం ఫ్యాన్ సర్వీస్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళు రొమాంటిక్ యానిమే కాబట్టి తప్పులేదు అనుకోవచ్చు. బట్ ఇక్కడ చూసుకుంటే సీజన్ 2లో అలాంటి ఫ్యాన్ సర్వీస్ ఎక్కువ పెడితే కొంచెం బాగుండేది కాదు. ఎందుకంటే సీజన్ 2లో డెవలప్మెంట్ అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది. సో కాబట్టి అది తగ్గిస్తే బాగుండని కోరుకున్న దానికి తగ్గట్టుగానే ఫ్యాన్ సర్వీస్ తక్కువ చేసి వాళ్ళు మంచి యానిమేషన్ తోటి ఆ స్టోరీని అయితే పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారనమాట. అండ్ అది నాకు చాలా బాగా నచ్చింది, హ్యూజ్ ఫ్యాన్ అయిపోయాను దెబ్బకి, అంత బాగా నచ్చింది సీజన్ 2 చూసుకుంటే. సో నేను ఒకటే చెప్తాను, వెళ్ళి వెంటనే చూసేయండి, మీరు ఈజీగా ఎంజాయ్ చేస్తారు. దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే పేరుకు తగ్గట్టుగానే మై డ్రెస్ అప్ డార్లింగ్. అంటే మన హీరోయిన్కి కాస్ప్లేస్ అంటే పిచ్చి అనమాట. సో యానిమే చూస్తూ ఉంటుంది, మనలాగే కాస్ప్లేలు అయితే వేస్తూ ఉంటుందన్నమాట. బట్ తను చూసుకుంటే పర్ఫెక్ట్ డిజైనర్ కాదు, తన డ్రెస్సులు అంత పర్ఫెక్ట్గా ఉండవు. అండ్ ఇంకొక వైపు మన హీరో చూసుకుంటే వాడికి చిన్నప్పటి నుంచి ఒక చిన్న బొమ్మలు ఉంటాయి, జపనీస్ డాల్స్, వాటి మీద లవ్ ఎక్కువ, ఎందుకంటే తయారు చేస్తాడు కూడా. ఆబ్వియస్లీ ఒక అబ్బాయి బొమ్మల మీద ఇంట్రెస్ట్ చూపించి వాటిని తయారు చేస్తాడంటే పక్కన వాళ్ళు హేట్ చూపిస్తారు, అమ్మాయిలు అయితే దూరంగా ఉంటారు. సో అలాగే చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయి అయితే మనోడిని అలా అనడం వల్ల వాడైతే అందరికి దూరంగా పెరుగుతాడు.
బట్ మన హీరోయిన్ మాత్రం వాడిని అలా చూడదు. ఇన్ఫ్యాక్ట్ వాడు టాలెంటెడ్ అని చూసి వాడిని అయితే తెగ పొగుడుతుంది. ఇద్దరు కలిసిన తర్వాత వాళ్ళ జర్నీ ఎలా ముందుకు వెళ్తుందని చెప్పి స్టోరీ ఉంటుంది. వెళ్ళిపోయి వెంటనే చూసేయండి. సీజన్ 1 కంటే సీజన్ 2లో ఇంకా క్రేజీ స్టఫ్ ఉంది, ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక మన నెంబర్ 5 విషయానికి వెళ్ళిపోతే ద ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ. సో ఇది చూసుకుంటే సేమ్ జూలై 6th వచ్చింది. దీంట్లో టోటల్ 13 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. స్టూడియో క్లవర్స్ నుంచి వచ్చింది. సో దీని గురించి చెప్పాలంటే నేను సింపుల్గా కావోరు హనా అంట, జపనీస్ నేమో నాకు అలవాటు అది. సో కావోరు హనా గురించి చెప్పాలంటే నేను మాంగాకి పెద్ద ఫ్యాన్ని. సో దాన్ని జస్టిఫై చేస్తారా లేదా అనుకునేవాడిని ఫస్ట్లో అనౌన్స్ అయినప్పుడు. బట్ తర్వాత స్టూడియో క్లవర్స్ అని తెలిసిన తర్వాత ఆబ్వియస్లీ జస్టిఫై చేస్తారు, భయం పడాల్సిన అవసరం లేదనుకున్నా. బట్ వాళ్ళు ఈ రేంజ్లో తీసుకొస్తారు అనుకోలేదు. అద్దరిపోయిందని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ మాంగాతో పోలిస్తే కొన్ని షార్ట్స్లో నాకు ఇంకా ఇది బెటర్ అనిపించింది. వీళ్ళు కొన్నిట్లో మాంగా దీనికంటే బెటర్ అనిపించింది, అది వేరే విషయం అనుకోండి. సో ఇక్కడ చూసుకుంటే యాజ్ ఏ మాంగా ఫ్యాన్గా దీన్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నానో మీరు ఫస్ట్ టైం చూస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇది రెగ్యులర్ రామ్ కామ్స్లా కాదు. దీంట్లో స్టోరీ చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో మీరు చూసే కొంది ఇంకా ఎంజాయ్ చేస్తారు ఈ స్టోరీని. సో వెళ్ళండి, వెంటనే చూసేయండి. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ యానిమే, నెట్ఫ్లిక్స్లోనే ఉంటుంది. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. బట్ తిరుగులేదు ఇది చూసుకుంటే. సో దీని ప్రమేష్ విషయానికి వెళ్ళిపోతే మన హీరోయిన్ ఇద్దరు చూసుకుంటే సేమ్, అంటే హై స్కూలర్స్ అనమాట. ఒకవైపు మనోడు స్కూల్ ఉంటుంది, ఇంకొక వైపు హీరోయిన్ స్కూల్ ఉంటుంది. రెండు పక్కనే ఉంటాయి, బట్ రెండు డిఫరెంట్ ప్రపంచాలు. సో మన హీరో చదివేసి చూసుకుంటే డెలిక్వెంట్ స్కూల్స్ లాగా అనమాట, పెద్ద చదవరు, అందరూ అలాంటి వాళ్ళు ఉంటారు. సో ఇంకొక వైపు హీరోయిన్ చూసుకుంటే ప్రెస్టీజియస్ స్కూల్, అందరు టాపర్సే, వాళ్ళకి చాలా అంటే చాలా ఎక్కువ అనమాట, లైక్ ప్రెస్టీజియస్గా ఉంటారు. సో అసలు అలాంటి స్కూల్స్లో చదివే వాళ్ళిద్దరి మధ్య లవ్ కనెక్షన్ ఎలా పెడుతుందని చెప్పి స్టోరీ ఉంటుంది. సో వెళ్ళి వెంటనే చూసేయండి. ఈ స్టోరీ వెళ్ళే కొంది మీకు ఇంకా బాగా నచ్చుతుంది, దానికి నేను గ్యారంటీ ఇస్తాను. సో ఇక నెంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే సకమోటో డేస్ సీజన్ 1 పార్ట్ 2. ఇది చూసుకుంటే జూలై 14th వచ్చింది. టీఎంఎస్ ఎంటర్టైన్మెంట్ నుంచి ఎపిసోడ్స్ టోటల్ 11 ఉండబోతున్నాయి. సో ఇది సింపుల్, సకమోటో డేస్ సీజన్ 1 ఆల్రెడీ జనవరిలో వచ్చింది కదా. సో అది చూసుకుంటే 13 ఎపిసోడ్స్ తోటి పార్ట్ 1 ఎండ్ అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 2 అయితే 11 ఎపిసోడ్స్ తోటి మొన్న రిలీజ్ చేశారు జూలై 14th. సో ఇక సకమోటో డేస్ గురించి నేను పెద్ద చెప్పాలా, తెలుగులో చాలా పాపులర్ ఇది. నేనే సర్ప్రైజ్ అయ్యా, తెలుగు డబ్బు లేకపోయినా కానీ ఇంత పాపులర్ ఏంట్రా అని చెప్పి సర్ప్రైజ్ అయ్యా. వీళ్ళు ఒకటే చెప్తాను, సకమోటో డేస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టేవాడిని, దీనికి బెస్ట్ యానిమే అడాప్టేషన్ ఉండుంటే. మాంగా ఇప్పటికీ కూడా ఈ లిస్ట్ మొత్తంలో నన్ను ఫస్ట్ ప్లేస్లో ఏ మాంగా అంటావు బ్రో యానిమేస్ కాకుండా అంటే నేను సకమోటో డేస్ని డండడాన్నే పెడతా. ఎందుకంటే సకమోటో డేస్ ఆ రేంజ్. బట్ యానిమే చూసుకుంటే ఆ మాంగాకి జస్టిఫై చేయలేదు. బాగుంది, చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2లో చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి యానిమేషన్ వైజ్గా. పార్ట్ 1 కంటే చాలా బాగుంది, దాంట్లో డౌటే లేదు. బట్ స్టిల్ సకమోటో డేస్ మాంగా ఇంకా బెటర్గా ఉంటుంది. ఆ రేంజ్లో యానిమే ఉండుంటే ఇది అదిరిపోయేది, ఫస్ట్ ప్లేస్లో ఉండేది. అంతే తప్ప యానిమే మీద మిగతా వాటితో పోలిస్తే తక్కువ అని కాదు. మాంగాస్ వైజ్గా అయితే ఇది టాప్లో ఉంటుంది నాకు ఎప్పటికీ ఈ లిస్ట్లో చూసుకుంటే. సో దీని ప్రమేష్ విషయానికి వెళ్ళిపోతే సకమోటో మన మెయిన్ హీరో ఒక అసాసిన్ అనమాట. సో మనోడు చూసుకుంటే ఆ అసాసిన్ ప్రపంచాన్ని వదిలేసి ఒక అమ్మాయిని లవ్ చేసి అన్నీ వదిలేసి ఒక చిన్న పిల్లను కని హ్యాపీగా బతుకుతూ ఉంటాడు. బట్ వాడు వదిలేసినంత ఆ అండర్ వరల్డ్ ప్రపంచం వదిలేయాలి కదా, వదలదు. సో మళ్ళీ వీడి వెనకాల పడతారనమాట. సో వాటి నుంచి ఫైనల్గా తప్పించుకోవడం కూడా కాదు, వాటన్నిటిని వదిలించుకోవడానికి మనోడు ఏం చేస్తాడో స్టోరీ ఉంటుంది. చాలా ఫన్నీగా ఉంటుంది, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు చూసే ప్రతి ఫైట్ కూడా వర్త్ యువర్ టైం అనిపిస్తాయి. సో వెళ్ళి వెంటనే చూసేయని, నెట్ఫ్లిక్స్లో ఉంది బట్ తెలుగు అయితే లేదు. సో ఇక నెంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్ పార్ట్ 2. ఇది చూసుకుంటే జూలై 10th వచ్చింది. సేమ్ టీఎంఎస్ ఎంటర్టైన్మెంట్ నుంచే, టోటల్ 12 ఎపిసోడ్స్. సో డాక్టర్ స్టోన్ గురించి చెప్పాలంటే ఫైనల్లీ డాక్టర్ స్టోన్ ఈజ్ బ్యాక్ అని చెప్తాను నేనైతే. డాక్టర్ స్టోన్ సీజన్ 1 ఈజ్ మాస్టర్ పీస్. సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 యొక్క పార్ట్ 1 కూడా బాగుంటాయి. బట్ ఈ పార్ట్ 2 ఏదైతే ఉందో మళ్ళీ సీజన్ 1 యొక్క వైభవాన్ని అయితే తీసుకొచ్చింది, ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఈ పార్ట్ 2లో ఉండే స్టోరీ డెవలప్మెంట్ ఈజ్ హ్యూజ్ అనమాట. అండ్ ఎవ్రీ ఎపిసోడ్ వర్త్ యువర్ టైం అనిపిస్తాయి. సో రీసెంట్గా వచ్చిన ఎపిసోడ్ అయితే ఇక మెంటల్ అని చెప్పొచ్చు. మ్యాక్సిమం చూసే ప్రతి ఒక్కడైతే పిచ్చువల్ అయిపోతారు రీసెంట్గా వచ్చిన ఎపిసోడ్ని. సో వెళ్ళండి, డాక్టర్ స్టోన్ని వెంటనే చూసేయండి. మన తెలుగులో కూడా ఉంది ఇది చూసుకుంటే. సో మీరు డెఫినెట్లీ చాలా ఎంజాయ్ చేస్తారు, క్రంచ్రోల్లో ఉంది. సో దీని ప్రమేష్ గురించి చెప్పాలంటే మన మెయిన్ హీరో శంకు. సో మనోడు చూసుకుంటే ఒక హై స్కూలర్ అనమాట. ప్రశాంతంగా వాడు స్కూల్లో ఆడుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తూ ఒకరోజు ఉంటాడు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రపంచం అంతా రాయిలాగా మారిపోతుంది, పెర్టిఫికేషన్ అయ్యే.
సో కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ హీరో తిరిగి నార్మల్ మనిషిలా మారుతాడు. మారిన తర్వాత మళ్ళీ హ్యుమానిటీని మొత్తం రీస్టోర్ చేయాలని చూస్తాడు ఆ పర్టిఫికేషన్ నుంచి. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనే స్టోరీ. ఇది మొత్తం సైన్స్తో నిండిపోయి ఉంటుంది. మన చిన్నప్పుడు స్కూల్లో సైన్స్ బుక్లు పట్టుకొని చదవాలంటే చాలా చిరాకు చూపించేవాళ్ళం. బట్ ఇది చూసుకుంటే సైన్స్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చూపిస్తుందంటే, సైన్స్ ఇంత బాగుంటుందో మనకి ఇలా చెప్పుంటే ఎప్పుడో పెద్ద పెద్ద సైంటిస్టులు అయ్యేవాళ్ళం కదరా బాబు చిన్నప్పటి నుంచి అనే రేంజ్ ఫీలింగ్ కలిగిస్తుంది. సో వెళ్ళిపోయి వెంటనే చూసేయండి. డాక్టర్ స్టోన్ ఈజ్ హ్యూజ్ అండ్ మాస్టర్ పీస్. సో ఇక నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే మేబీ సర్ప్రైజ్ అవుతారేమో, బట్ రూరీ రాక్స్. సో ఇది చూసుకుంటే స్టూడియో బయట నుంచి వచ్చింది. జూలై 6 రిలీజ్ అయింది. టోటల్ 13 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. రూరీ రాక్స్ గురించి చెప్పాలంటే నేను ఈ యానిమేని ఫస్ట్లో నేను పర్లేదు చూద్దాం ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకున్నానే తప్ప ఇది ఈ రేంజ్ పొజిషన్కి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తుంటే ఈ సీజన్లో నాకు కంఫర్ట్ యానిమే అయిపోయింది. ఏది దీని ప్లేస్లో సిటీ ఉంటుందేమో అనుకుంటే సిటీ ప్లేస్లోకి ఇది వచ్చింది. ఎప్పటికీ సిటీ తోపే, బట్ ఇది ఇంకా బెటర్గా అనిపించింది నాకు. ఒకటి, దీని విజువల్లీ ఇది మాస్టర్ పీస్ అని చెప్పాలి. విజువల్స్, యానిమేషన్ ఈజ్ టాప్ టైర్. ఈ సీజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్, దాంట్లో డౌటే లేదు. బట్ ఆ స్టోరీ కావచ్చు, ఆ మినరాలజీ గురించి, ఆ రాక్స్ గురించి వీళ్ళు చూపించే స్టడీ కావచ్చు, నాకు ఎంత నచ్చిందంటే, నేను యాక్చువల్గా నేచర్కి పెద్ద ఫ్యాన్ని. సో ఆ నేచర్లో ఒక పార్ట్ అయిన రాక్స్ గురించి అండ్ ఆ మినరాలజీ గురించి, ఆ క్రిస్టల్స్ గురించి ఇంత బాగా చూపిస్తుంటే ఇక నచ్చకుండా ఉంటుందా చెప్పండి. అదే రేంజ్లో ఉంది. సో వెళ్ళండి, వెంటనే చూసేయండి. క్రంచ్రోల్ అవైలబుల్లో ఉంది. మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. దీని ప్రమేష్ విషయానికి వెళ్ళిపోతే పేర్లోనే ఉంది కదా రూరీ రాక్స్ అని చెప్పి. రూరీ మన మెయిన్ హీరోయిన్. అండ్ తను చూసుకుంటే తనకి జ్యువెల్స్ అంటే చాలా ఇష్టం. సో ఒకరోజు వాళ్ళ అమ్మనైతే జ్యువెల్స్ కొనుక్కోవడానికి డబ్బులు అయితే అడుగుతుందనమాట. బట్ వాళ్ళ అమ్మ ఇవ్వదు, ఎప్పుడు చూసినా ఏం కొనుక్కుంటావని చెప్పి. సో ఇక ఆ రోజు ఫిక్స్ అవుతుంది, ఎలా అయినా వీళ్ళు ఇచ్చేటట్లేరు, నేనే వెళ్ళి ఆ క్రిస్టల్స్ని కనిపెడతా నేచర్లో అని చెప్పి పట్టుకొని అడవుల్లో కొండల్లోకి అయితే దూరుతుంది. ఎంత వెతికినా కనిపించదు. బట్ అదే టైంలో తనకు లక్కీలాగా ఒక అమ్మాయి అయితే పరిచయం అవుతుంది. తను చూసుకుంటే మినరాలజీ స్టూడెంట్, అంటే రాళ్ళ గురించి రీసెర్చ్ చేస్తూ చదువుతూ ఉంటుంది కాలేజీలో. సో ఆ అమ్మాయి హెల్ప్ తోటి వీళ్ళైతే ఇక ముందుకు ఎలా వెళ్తారో ఆ క్రిస్టల్స్ని కనిపెట్టడం స్టోరీ ఉంటుందన్నమాట. ఎంతో పీస్ఫుల్గా, ఎంతో బాగుంటుంది. అప్పుడప్పుడు కావాల్సిన ఫ్యాన్ సర్వీస్ ఇస్తారు ఫ్యాన్స్కి, బట్ అట్ ద సేమ్ టైం నేచర్ని ఎంతో బ్యూటిఫుల్గా చూపిస్తారు. సో వెళ్ళండి, చూసేయండి, ఎంజాయ్ చేసేయండి. తెలుగులో అయితే లేదు. సో ఇక ఫైనల్లీ నెంబర్ 1 విషయానికి వెళ్ళిపోతాం. సో ఇప్పటి వరకు మీరందరూ ఒక 2 యానిమే పేర్లు వినడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. అవి ఇంకా రాలేదేంటి, తీసేస్తాడు ఏంటని చెప్పి. బట్ వీడియో స్టార్టింగ్లో ఏం చెప్పా, ఫస్ట్ ప్లేస్లో 2 యానిమేస్ ఉంటాయన్నాను కదా. సో నెంబర్ 1 డండడన్ సీజన్ 2 అండ్ టకోపీస్ ఒరిజినల్ సిన్. డండడన్ సీజన్ 2 టోటల్ 12 ఎపిసోడ్స్ అనమాట. జూలై 3 స్టార్ట్ అయింది. సైన్స్ ఆర్ స్టూడియో నుంచి వచ్చింది. టకోపీస్ ఒరిజినల్ సిన్ టోటల్ 6 ఎపిసోడ్స్, అంతటితో స్టోరీ ఎండ్ అయిపోయింది. ఇది జూన్ 28 వచ్చింది. దీంతో సమ్మర్ 2025 స్టార్ట్ అయింది. స్టూడియో ఎనీషియా నుంచి అయితే వచ్చింది. సో ఈ 2 యానిమేస్ గురించి చెప్తానమాట. ఫస్ట్ ప్లేస్లో ఈ 2 నాకు. టకోపీస్ ఒరిజినల్ సిన్ ఫస్ట్ ఉంటుందేమో అనుకున్నా, బట్ డండడన్ సీజన్ 2 ఎవ్రీ ఎపిసోడ్ చూసే కొంది ఇక నాకు మైండ్ పని చేయలేదు. నేను డండడన్ సెకండ్ ప్లేస్లో పెట్టలేను. ఎందుకంటే అట్లీస్ట్ ఆ స్టూడియో పెడుతున్న ఎఫర్ట్ కోసం, లైక్ ఆ మాంగాకి డండడానికి వాళ్ళు ఎంత లవ్ చూపించగలిగితే ఎవ్రీ వీక్ ఈ రేంజ్ మాస్టర్ పీస్ ఎపిసోడ్స్ డెలివర్ చేయగలరు. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క మాస్టర్ పీస్. ఆ ఆర్ట్ డైరెక్షన్ ఏంటి, ఆ డైరెక్షన్ ఏంటి, ఓవరాల్గా కంపోజిషన్ ఏంటి, అండ్ కలర్స్ని యూజ్ చేసిన విధానం ఏంటి, బాబోయ్ ఒక్క ఎపిసోడ్ అయినా బాగలేదు అని జడ్జ్ చేద్దామంటే లేదు. ఎవ్రీ ఎపిసోడ్ మాస్టర్ పీస్ అంతే. అండ్ వాళ్ళు ప్రతిసారి డెలివర్ చేస్తూనే ఉన్నారు. ఆ క్వాలిటీని నేను ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాను. నేను చెప్తున్నాను, ఇది ఒక్క యానిమేషన్ గురించే కాదు, మొత్తం ఓవరాల్గా వాళ్ళు చేసిన విధానాన్ని గురించి చెప్తున్నా. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి దాన్ని కూడా ఫస్ట్ ప్లేస్లో పెట్టాల్సిందే. అండ్ ఇంకొక వైపు టకోపీస్ ఒరిజినల్ సిన్ 6 ఎపిసోడ్స్ అయి ఉండొచ్చు, బట్ వాళ్ళు ఎవ్రీ ఎపిసోడ్ని హై లెవెల్ క్వాలిటీలో డెలివర్ చేయడమే కాకుండా యానిమేషన్ని, ఆ డైరెక్షన్ ఉంటుంది బ్యూటిఫుల్. దీంట్లో 2-3 ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ 2-3 ఎపిసోడ్స్ డైరెక్షన్ చూసిన తర్వాత మేబీ ఈ ఇయర్లో దీన్ని తన్నేది ఉండదేమో అని అనుకునే రేంజ్లో డైరెక్షన్ ఉంది. బాబోయ్ మెంటల్ ఎక్కిచ్చేస్తుంది. కొన్ని షార్ట్స్ ఉంటాయి, లైక్ ఒకవైపు ఏడవాలా, అవి చూసి ఆనందపడాలా అనే రేంజ్లో ఉంటాయన్నమాట. సో ఈ 2 యానిమేస్ ఈ సీజన్లో హై క్వాలిటీని అయితే డెలివర్ చేసాయి. ఒక్క యానిమేషన్ వైజ్గానే కాదు, ఓవరాల్ యానిమే వైజ్గా కూడా చూసుకుంటే. అండ్ ఈ రెండింటికి ఫస్ట్ ప్లేస్ డిజర్వ్డ్ అనే చెప్పాలి. డండడన్ సీజన్ 2 అండ్ టకోపీస్ ఒరిజినల్ సిన్ 2 కూడా క్రంచ్రోల్ అవైలబుల్లో ఉన్నాయి. బట్ డండడన్ సీజన్ 2 తెలుగు డబ్ అవైలబుల్లో ఉంది.
టకోపీ అయితే తెలుగు డబ్బులు అవైలబుల్ లేదు, చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ధనాధన్ రమేష్ విషయానికి వెళ్ళిపోతే సో ఆల్రెడీ మనందరికి తెలుసు, బట్ స్టిల్ చెప్తాను. మన మెయిన్ హీరో వకారుణ్, హీరోయిన్ చూసుకుంటే మన మోమో. సో ఇక్కడ చూసుకుంటే వకారుణ్ పెద్ద ఏలియన్స్ పిచ్చి, మనోడు సైన్స్ ఏలియన్స్ అని చెప్పి తెగ పిచ్చి చూపిస్తాడు, నడ్డు అనమాట. ఇంకొక వైపు చూసుకుంటే మన మోమో హీరోయిన్ అయితే గోస్ట్లు. సో దానికి గోస్ట్లు బిలీవ్ చేస్తుంది, ఏలియన్స్ నమ్మదు. సో ఒకరోజు ఫస్ట్లో వాళ్ళిద్దరికైతే వాళ్ళిద్దరూ ఎదురు పడ్డ తర్వాత అనుకుంటారు, ఒకవైపు తనేమో ఏలియన్స్ లేవు, ఓన్లీ గోస్ట్లే ఉంటాయంటది, మనోడేమో ఏలియన్స్ ఉన్నాయి గోస్ట్ లేవు అంటాడు. సో వాళ్ళిద్దరూ వాళ్ళకి టెస్ట్ పెట్టుకొని 2 ప్లేసుల్లోకి వెళ్తారనమాట. వాడేమో ఇక్కడ ఏలియన్స్ ఉంటాయి పో అని చెప్పి హీరోయిన్తో అని, హీరోయిన్ ఏమో అక్కడే గోస్ట్లు ఉంటాయని చెప్పి హీరోతో చెప్తుంది. సో అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు నిజంగా దెయ్యాలని ఏలియన్స్ని కన్ఫ్రంట్ అయ్యారా లేదా, ఆ స్టోరీ తర్వాత ముందుకు ఎలా వెళ్తుందని ఉంటుంది. డండన్ ఈజ్ ఎపిక్ భయ్య, వెళ్ళి చూసేయండి. సీజన్ 2 సీజన్ 1 కంటే చాలా బాగుంది. సో మీరే చూస్తే అర్థమవుతుంది ఎందుకనేది. ఇక మనం టకోపీస్ ఒరిజినల్ సిన్ విషయానికి వెళ్ళిపోతే, సో టకోపీ ఒక ఏలియన్ అనమాట. సో తను చూసుకుంటే హ్యాపీ ప్లానెట్ నుంచి మన ఎర్త్కి అయితే వస్తుంది. ఎందుకంటే ఆ హ్యాపీ ప్లానెట్లో ఉండే ప్రతి ఒక్క టకోపీ క్రియేచర్స్కి అయితే ఒకటే గోల్, అక్కడ పెరిగిన తర్వాత ఏదో వేరొక ప్రపంచానికి వెళ్ళి అక్కడ ఎవరో ఒకరిని సాడ్గా ఉండే వాళ్ళని హ్యాపీగా చేసి తిరిగి వాళ్ళ ప్రపంచానికి వెళ్ళాలి. సో అలాగే టకోపీ మన ఎర్త్కి వస్తుంది, ఒక అమ్మాయిని హ్యాపీగా చేయాలని, తనే మన మెయిన్ హీరోయిన్. బట్ ఆ స్టోరీ ఎక్కడికి వెళ్తుంది అనేది ఉంటుంది. దీంట్లో ఉండే ట్విస్ట్లు, దీంట్లో ఉండే స్టోరీ రివీల్లు మీరు ఎక్కడ ఉండవు ఈ సీజన్లో వచ్చిన వాటిల్లో. ఇది చూస్తే కనుక మీ మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది, ఆ రేంజ్లో ఉంటుంది. సో వెళ్ళి చూసేయండి. సో ఇదనమాట సమ్మర్ 2025 యాన్యువల్ లిస్టు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే, బట్ ఈ వీడియోలో అయితే ఈ 10 అయితే చూస్ చేసుకున్నా, 11 అయితే చూస్ చేసుకున్నా. సో మీరేమనుకుంటున్నారు, మీకేం నచ్చాయి, మీరేం చూస్తున్నారో కూడా కింద కామెంట్స్లో తెలపండి. అండ్ ఈ వీడియో నేను ఇంతటితో ఏం చేద్దాం, బాబేనా.